అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి వారు సగర్వంగా సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమంలోనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. నా పేరు మొహమ్మద్ అల్లాబక్షు, పిరమిడ్ మాస్టర్, కోదాడ నుంచి. నేను గత 3 ఎపిసోడ్లుగా శ్రీ స్వామి ముక్తానంద పరమహంస గారి యొక్క ఆత్మకథ, ఆధ్యాత్మిక ఆత్మకథ అయినటువంటి చిత్ శక్తి విలాసము, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి గ్రంథరాజాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాము. గత 3 ఎపిసోడ్లలో మనం స్వామి గారి యొక్క బాల్యం గురించి మనం తెలుసుకున్నాము. స్వామి గారి యొక్క జీవిత లక్ష్యం మనం తెలుసుకున్నాము. తర్వాత మనం లాస్ట్ 3వ ఎపిసోడ్లో మనం కుండలిని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు మనం ఈ కుండలిని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, అందరికీ నేర్పించాలి అనేటువంటిది మన వ్యక్తిగతమైనటువంటి అభ్యున్నతి కోసము, మరియు సమాజం యొక్క శ్రేయస్కరం కోసము, ఎలాంటి ద్వేషాలు లేనటువంటి ఒక ప్రేమపూర్వకమైన ప్రపంచం కోసం ఈ కుండలిని శక్తిని, ఈ పరాశక్తిని, ఈ పారమేశ్వరి శక్తిని మనం జాగృతం చేసుకొని వర్కింగ్ మోడ్లోకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని తెలుసుకున్నాము. ఈరోజు ఎపిసోడ్లో మనం ప్రథమ భాగమైనటువంటి సిద్ధ మార్గం, ఇది 2 మార్గాలుగా ఉంటుంది. ఒకటేమో సిద్ధ మార్గము, రెండవది సిద్ధ మార్గం వచ్చిన తర్వాత సిద్ధ అనుశాసనము. ఈ సిద్ధ మార్గంలో మనం ఈరోజు పరమాత్మ ప్రాప్తికి ఉపాయము, అసలు మనం పరమాత్మను ఎలా ప్రాప్తించుకోవాలి, పరమాత్మ అంటే ఏమిటి, దాని ప్రాప్తి అంటే మనం పూర్తిగా ఇక వర్కింగ్ మోడ్లోకి వచ్చేసామండి. ఇంతవరకు మనం గత 3 ఎపిసోడ్లుగా రచయిత గురించి, రచయిత గారు చేసినటువంటి యోగము గురించి, దాని ప్రాధాన్యత గురించి మనం తెలుసుకున్నాము. అంటే మనం ముక్తానంద గారి గురించి, ముక్తానంద గారు ఏ సాధన చేసి స్వామి ముక్తానందగా మారారో, అలాగే స్వామి ముక్తానంద గారు తనలో కుండలిని శక్తి జాగృతం చేసుకొని ముక్తానంద పరమహంసగా ఒక పరిణామక్రమంలో ఎదిగారో మనం తెలుసుకొని ఆ శక్తి గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం పుస్తకం యొక్క ద రా మెటీరియల్ గురించి మనం తెలుసుకుంటుంటాము. ఇక్కడి నుంచి ఫస్ట్ పర్సన్ లాగా ఆయన మనకి బోధిస్తున్నట్లే ఉంటుంది. నా ద్వారా కూడా మీకు అలానే స్వాధ్యాయం చేయించబడుతుంది. పరమాత్మ ప్రాప్తికి ఉపాయంలోకి మనం అడుగు పెడదాము. రైట్? బుక్స్ ఉన్న వాళ్ళు బుక్స్ ఓపెన్ చేయండి. ఎందుకంటే బుక్స్ ప్లస్ చాలామంది కూడా ఈ బుక్ తెప్పించుకోండి మాస్టర్స్ అందరూ కూడా. ఎందుకంటే మనం గత ఎపిసోడ్లో చెప్పినట్టుగానే టాప్ 20 స్పిరిచువల్ బుక్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ మనం తీసుకుంటే ఇది ఆ 20 బుక్స్లో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అండ్ ప్రీషియస్ బుక్ అండి. రైట్? సో పరమాత్మ పరమేశ్వరుడు, మనకి ఆ పదం మాత్రమే భాషని బట్టి ఉంటుంది తప్ప భావన మాత్రం ఒకటే. పరమాత్మ అన్న భావన కానీ, పరమేశ్వరుడు అన్న భావన కానీ ఒకటే. అందుకే పరమేశ్వరుడు సర్వవ్యాపి, పూర్ణుడు, మరి నిత్యుడు. ఆయన ఉంటాడు, నిత్యంగా ఉంటాడు, అంతా వ్యాపిస్తూ ఉంటాడు. హీఈస్ ఎటర్నల్ అండ్ అన్లిమిటెడ్ అండ్ ఎవర్ గ్రీన్. తను ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాడు. అందరి లోపల ఉంటాడు, అందరి వెలుపల వ్యాపించినప్పటికీ ముఖ్యంగా అందరిలో కూడా అంతర్యామిగా, అంతరాత్మ రూపాలలో, అందరి హృదయ మందిరాలలో తను నివాసం ఉంటూ వస్తాడు. ఆయన గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. అందరిలో ఉంటాడు, ఖచ్చితంగా అందరిలో ఉంటాడు తను. ఆ పరమేశ్వరుడు
ఆ సర్వవ్యాపి, పూర్ణుడు, నిత్యుడు. కానీ ఆయన గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. పరమేశ్వరుడు హృదయంలోనే కాదు, భూమండలంలోనే ఎక్కడా లేడు అని చెప్పి కొద్దిమంది నాస్తికవాదులుగా చెప్పుకుంటూ కొంతమంది భ్రమ పడుతూ ఉంటారు. కానీ ఆ భ్రమ మిథ్య. అది ఒక మిథ్య. అది భ్రమని వాస్తవం కాదు. ఖచ్చితంగా వారేమంటారంటే సృష్టికి సహజ స్వభావము అంటారు. సృష్టి జరుగుతుంది, కానీ సృష్టి జరగడానికి కారణమైనటువంటి సృష్టికర్త ఎవరూ లేరు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ ఖచ్చితంగా, నమ్మకంగా, విశ్వాసంగా చెప్పగలిగినటువంటి విషయం ఏంటి అంటే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు. అందరి హృదయాలలో కూడా తను ఉన్నాడు. చాలా దేశాలు ప్రపంచంలో సంపద ఉంది. చాలా దేశాలు వారి శ్రమ వల్ల కానీ, పట్టుదల వల్ల కానీ ఎన్నో చోట్ల శ్రమ ఉంది, సంపద ఉంది. కొద్దిమంది ఏం ప్రశ్నిస్తారు అంటే భగవంతుడే ఉంటే మనము ఈ అన్నపానాదుల కోసం ఎందుకు కష్టపడుతున్నాము, ఇంకా మన దేశంలో ఎంతోమంది ఆకలితో ఎందుకు ఉన్నారు అంటారు. మరికొద్ది దేశాల్లో చూసుకుంటే ఆకలితో అలమటించేవారు ఎవరుగా లేరే, ఒక్కడే భగవంతుడు. ఇక్కడ ఎందుకు కష్టాలు కలిగిస్తున్నాడు, అక్కడ ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి ఏం చేస్తారు అంటే వారు ఈ పరమేశ్వరం యొక్క వాదాన్ని వారి స్వప్రయోజనానికి, మనకు కావాల్సిన పనుల్ని పూర్తి చేసుకోవడానికి మనం వినియోగించుకుంటూ వచ్చాం. కానీ ఖచ్చితమైన విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, పరమేశ్వరుడు ఉన్నాడు. మనము ఆయనకి విముఖం కావడం వల్లే, మనకి పరమేశ్వర తత్వం గురించి మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోలేకపోవడం వల్లే, ముఖ్యంగా మనం ఆయనకి విముఖం కావడం వల్లే మనం చెప్పుకుంటూ వస్తాం కదా, మనం పరమేశ్వరుడికి సముఖంగా ఉంటే యోగం సిద్ధిస్తుంది, మనం పరమేశ్వరుడికి విముఖంగా ఉంటే ఆ విముఖత అలాగే కొనసాగుతుంది. నేను ఒక విషయాన్ని సంపూర్తిగా తెలియజేయదలుచుకున్నాను. భగవంతుని గురించి అనుమానాలు కలిగి ఉండడం వ్యర్థం. భగవంతుని గురించినటువంటి అనుమానాలు కలిగి ఉండడం వ్యర్థం. ఆయన ప్రత్యక్షంగానూ ఉన్నాడు, సూక్ష్మంగానూ ఉన్నాడు. మన అంతరంగంలో, బాహ్యంలో చేసే పనులు అన్నింటికీ ఆయనే క్రియారహితుడైనటువంటి ఆధారం. మన అంతరంగంలో జరిగే ప్రతి పనికి, మన బాహ్యంలో జరిగేటువంటి ప్రతి దానికి కూడా భగవంతుడే క్రియారహితుడైన ఆధారం. మన భారతదేశంలో అద్భుతమైనటువంటి సిద్ధులు ఎంతోమంది ఉన్నారు, సిద్ధ పురుషులు. వారు ఎన్నో ప్రదేశాల్లో ఉన్నారు. మనం చూడగలుగుతున్నామా ఆ ప్రదేశాలని? వారు ఎన్నో ప్రదేశాలలో రహస్యంగా సాధనలు కొనసాగిస్తూ వస్తున్నారు. వాటన్నింటినీ మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఆ ప్రదేశాలు లేవు అనడము అర్థం కాదు. ఆ విధంగానే ఒక గొప్ప దివ్యశక్తి మన అంతరంగంలో పనిచేస్తూ, ఒక గొప్ప దివ్యశక్తి మన అంతరంగంలో పనిచేస్తూ ప్రత్యక్షంగా విరాజమానమై ఉన్నది. ఇది సత్యం, సత్యం, సత్యం. ఒక దివ్యశక్తి మన అంతరంగంలో పనిచేస్తూ ప్రత్యక్షంగా విరాజమానమై ఉన్నది. అటువంటి శక్తి లేదు అనడం తెలివ తక్కువతన, మూర్ఖత్వమే అవుతుంది. పరమాత్ముడు తన శక్తి ద్వారా బాహ్య జగత్తులో దానికి తగినట్లుగా అంతర్జగత్తులో కూడా వ్యాపించి ఉన్నాడు. అంటే భగవంతుడు సాకారంగా ఉన్నాడు, నిరాకారంగా కూడా ఉన్నాడు. ఎందుకు అంటే సకల ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు సాకార రూపంలో కూడా ఉంటాడు. సాకార రూపాన్ని సృష్టించడం కూడా సాధ్యమే కదా. అలాగే సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి ఆ భగవంతుడు నిరాకార రూపంలో మన హృదయంలో కూడా కొనువై ఉన్నాడు. ఆ భగవంతుని యొక్క మహిమ అనంతం. అనంతుడైనటువంటి ఆ భగవంతుడి ఉనికి వల్లనే మనము, ఆయన ఉనికి ఉంది కాబట్టే ఆనందమయుడైనటువంటి ఆయన తత్వాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం. ఆ పరమానందమయుడైన పరమేశ్వరుడి యొక్క పరమానందం ఈ ప్రపంచంలో ఉంది. పరమేశ్వరుడి యొక్క పరమానందం ఈ ప్రపంచంలో ప్రతిబింబిస్తుంది. అలా ప్రతిబింబించడం వల్లే మనందరం కూడా ఏవైతే ప్రాపంచిక జీవితంలో భోగ కార్యాల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నామో దానికి కారణం కూడా ఈ భగవంతుడి యొక్క పరమానంద శక్తి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో ఉండడం వల్లనే మనం ప్రపంచంలోని ప్రాపంచిక జీవితంలో కూడా మన కార్యం ద్వారా ఎంతో కొంత ఆనందం మనం పొందగలుగుతున్నాం. ఒక్కసారి కనుక మనం చూసుకుంటే అన్నం యొక్క రుచిలో, నీటి తీయదనంలో, స్పర్శ యొక్క ఆ టచ్లో, రాగాల ఆలాపనలో, వికసిస్తున్నటువంటి పువ్వు యొక్క మధురమైనటువంటి చిరునవ్వుల్లో, శిశువుల కేరింతల్లో ఉన్నవి ఆ భగవంతుడి యొక్క ఆనందపు ఛాయలే. మనం ఏ ఆధ్యాత్మిక సాధనకైనా మొట్టమొదటిగా
మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం విశ్వసించాల్సింది, మనకు అవగాహనలోకి రావాల్సింది, మనం సత్యంగా సంపూర్తిగా విశ్వసించాల్సిన సత్యం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, సాకారంగా ఉన్నాడు, నిరాకారంగా ఉన్నాడు. సృష్టిలో జరిగే ప్రతి ఒక్క ఘటన కూడా ఆయన తలంపే. రంగురంగుల పువ్వుల సౌందర్యంలో పరమేశ్వరుడి తేజస్సు లేకపోయినట్లయితే మనం పువ్వుల పట్ల ఇంత ఆకర్షితులం కాగలమా? వాటి పట్ల మనకి ఇంత ప్రేమ ఉంటుందా? ఎన్ని మాధుర్యమైనటువంటి ఫలాలు మన కోసం ఈ భగవంతుడు సృష్టించాడు. ఫలాల యొక్క మాధుర్యానికి, ఫలాల యొక్క తీయదనానికి ఆయన పరాత్పర తత్వమే కారణం. ఒక పరిశుద్ధమైనటువంటి నీటిలో ఎంతటి తీయదనం ఉంటుంది. రంగురంగులతో మెరిసే సూర్యుని కిరణాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. కోమలమైనటువంటి ఆ సూర్యుని కిరణాల స్పర్శచాలు తామరలు విచ్చుకుంటాయి. చెట్లు సంతోషంతో తలలు ఊపుతాయి. పక్షులు ఆనందం పట్టలేక గానం చేస్తాయి. ఇదంతా ఎవరి ప్రభావం? ఇదంతా దేని ప్రభావం? ఇదంతా ఆ ప్రత్యక్ష పరమేశ్వరుడి యొక్క ప్రేమ ప్రవాహమే. సకల సృష్టిలో ప్రతిబింబించేటువంటి ఈ ఆనందాలు, ఈ సంతోషాలు, ఈ మాధుర్యాలు, ఈ తీయదనాలు, ఈ గానాలు, ఈ రాగాలు, ఇవన్నీ కూడా ఆ ప్రత్యక్ష పరమేశ్వరుడి యొక్క ప్రేమ ప్రవాహమే. కానీ మానవుడికి పరమాత్మ యొక్క పరిచయం లేకపోవడం వల్ల, చూడండి, చెట్లు, పక్షులు, జంతువులు ఆ ప్రత్యక్ష పరమేశ్వరుడి యొక్క ఆనంద ప్రభావంలో ఉంటాయి. అందుకని అవి సదా ఆనందంగానే ఉంటూ ఉంటాయి. కానీ మానవుడు ఒక్కడే పరమాత్మ యొక్క పరిచయం లేకపోవడం వల్ల అజ్ఞానం చేత, మానవుడు కేవలం అజ్ఞానం చేత మాత్రమే, సరి అయినటువంటి జ్ఞానం తెలియకపోవడం వల్ల మాత్రమే, సరి అయినటువంటి సత్యం తెలియకపోవడం వల్ల మాత్రమే చైతన్యవంతమైనటువంటి ఈ ప్రపంచంలో అలాంటి మానవుడికి అన్ని లోటుపాట్లే కనబడుతూ ఉన్నాయి. కానీ జీవులకి ఈ ప్రపంచంలో, జీవులు అంటే పక్షులు, జంతువులు, చెట్లు, ప్రకృతి, అడవులు, సముద్రాలు, నదులు, కొండలు, కోనలు, వాగులు, వంకలు, వీటన్నింటికీ కూడా ఈ ప్రపంచము, ఈ విశ్వం అనేది చైతన్యవంతంగానే కనిపిస్తుంది. కానీ భగవంతుని యొక్క పరిచయం లేకపోవడం వల్లనే, పరమాత్మ పరిచయం, ఇదొక అద్భుతమైనటువంటి వాక్యం అండి, సహజమైనటువంటి వాక్యం. పరమాత్మ పరిచయం లేకపోవడం వల్లనే, కేవలం అజ్ఞానం చేత మాత్రమే చైతన్యవంతమైనటువంటి ప్రపంచంలో మానవుడికి అన్నీ లోటుపాట్లుగానే కనబడుతున్నాయి. ఈ జగత్తు అంతా కూడా పరబ్రహ్మం యొక్క ప్రతిబింబమే. సర్వం కల్విదం బ్రహ్మ అనే వేదాంత సూక్తి మీకు తెలుసు కదా. ఇది అంతా పరబ్రహ్మమే. అన్ని దేశాలు, అన్ని తీర్థాలు, అన్ని పేర్లు, అన్ని మతాలు, అన్ని క్షేత్రాలు, అన్ని నదులు, అన్ని జలాశయాలు, జగత్తులోని ఆకార నామాలలో సాక్షాత్తు భగవంతుని యొక్క ప్రతిబింబమే. కుల, మత, లింగ, వర్ణ వివక్ష ఏదీ లేకుండా ఈ భూతలం మీద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే. ఆయన లీలలు అనంతం, ఆయన నామాను అనంతం. వివిధ రకాల మతాలలో నామాలు వేరుగా ఉండొచ్చు, వివిధ రకాల విభిన్నమైనటువంటి కులాలలో పేర్లు వేరేగా ఉండొచ్చు, నామాలు మాత్రం వేరు, నామధేయుడు మాత్రం ఒక్కరే. ఆయనే ఆ పరమాత్మ. ఆ పరమాత్ముడికి అంతం లేదు. ఆయన లీలలు అనంతం, ఆయన నామాలు అనంతం. అందుకే మనం శాస్త్రాలు ఎంతో అధ్యయనం చేస్తాం. వేదాలు అధ్యయనం చేస్తాము, ఉపనిషత్తులు అధ్యయనం చేస్తాము, భగవద్గీత అధ్యయనం చేస్తాము, అష్టావక్ర గీత అధ్యయనం చేస్తాము, రుభుగీత అధ్యయనం చేస్తాము. ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా సరే ఇంకా కొంత మిగిలే ఉంటుంది. ఇంకా కొంత మిగిలే, పూర్తి కాదు. ఎన్ని తీర్థాలు సందర్శించినా కూడా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. అందుకే ఎంత దూరం చూసినా ఇంకా చూడవలసింది ఎంతో ఉంటుంది. అదే ఎందుకు అంటే, ఈ పరమాత్మతత్వం ఏదైతే ఉందో, ఈ పరమాత్మతత్వం అనేది ఇది ప్రపంచవ్యాప్తం, ఇది విశాలం, దివ్యాతి దివ్యం, ఇది మహిమాన్వితం, మహోన్నతం. మనం ఈ శరీరాన్ని క్షణభంగురమైనటువంటి శరీరంగా భావిస్తూ ఉంటాము. కానీ ఈ శరీరమే పరమాత్ముని తెలుసుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి సాధనం. ఓకే, మనందరం కూడా పరమాత్ముని తెలుసుకోవడం అత్యంత అవసరం. కానీ ఆయన పొందే మార్గం కూడా మీరు అనుకున్నంత సులభం కాదు. కొద్ది కఠినంగానే ఉంటుంది, కొద్ది సాధన చేయవలసే ఉంటుంది. ఎందుకంటే మానవుడికి ఒక పరంపర ఉంది కదా. అలాగే పరమాత్మతత్వానికి కూడా ఒక పరంపర ఉంటుంది. దేనికైనా ఒక పరంపర, ఒక ఆర్డర్ అనేది ఉంటుంది.
చూడండి, అనాది అయిన పరమాత్మ నుంచే ఈ జగత్తు పరంపర ప్రారంభమైనప్పుడు ఒక బీజం నుంచి దాన్ని పోయిన బీజమే వస్తుంది, ఆ బీజం నుంచి దాని పోయిన బీజమే తర్వాత వస్తుంది. ఎప్పుడు బీజం ఒకేలాగా ఉంటుంది. అందుకే బ్రహ్మ నుంచి బ్రహ్మే ఆవిర్భవిస్తాడు. బ్రహ్మ నుంచి ఆ భ్రమ ఆవిర్భవించదు, బ్రహ్మ నుంచి బ్రహ్మే ఆవిర్భవిస్తాడు. అందుకే మానవ మాతృలందరి యొక్క ఆత్మ, మానవ మాతృలి అందరి యొక్క ఆత్మ ఆ పరబ్రహ్మ పరమేశ్వరి యొక్క పరిపూర్ణమైన అంశం. పరమేశ్వరుడికి కోటి అంశాలు ఉన్నాయి. కోటి అంశాలు మనందరం ఒక్కొక్క అంశమా? కాదండి. పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అంశం మనం. సముద్రంలోని నీటి బిందువులం కాదు మనం. ఒక్క నీటి బిందువులో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి సముద్రం మనము ఒక్క నీటి బిందువులో దాగున్నటువంటి పరిపూర్ణమైనటువంటి సముద్రం మనం. అందుకే మనందరం కూడా పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అంశ తప్ప మరేదీ కాదు. ఎందుకంటే పూర్ణము నుంచి పూర్ణమే వస్తుంది. పూర్ణము నుంచి పూర్ణమే పూర్ణ రూపంలో ఉదయించి పూర్ణ భావంలో పూర్ణంగా ఉంటుంది. మరొక్కసారి చేద్దాము. పూర్ణం నుంచి పూర్ణమే పూర్ణ రూపంలో ఉదయించి పూర్ణ భావంలో పూర్ణంగా ఉంటుంది. పూర్ణం నుంచి అసంపూర్ణం ఎప్పుడూ రాదు. పూర్ణము నుంచి పూర్ణమే వస్తుంది. అది కూడా పూర్ణ రూపంలోనే ఉదయిస్తుంది. దాని భావం కూడా పూర్ణంగానే ఉంటుంది. అది పూర్ణ భావంతో ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. సత్యం ఇది. అయినా సరే మనందరం మానవులైనటువంటి మనము ఎంతో వెలితితో ఒక అపూర్ణమైనటువంటి భావంతో చిన్నాభిన్నంగా మారి ఎందుకు ఎప్పుడు దుఃఖిస్తూ శోషిస్తూ ఉంటాము? ఎందుకు శోకిస్తూ ఉంటాము? ఎందుకు దుఃఖిస్తూ ఉంటాము? ఎందుకు ఎప్పుడు చూసినా కూడా బాధలతో, వ్యధలతో, ద్వేషాలతో, అసూయలతో, కోపంతో ఎందుకు ఉంటాము అంటే దీనికి కారణం ఒకే ఒక్కటి తప్ప మరొకటి కాదు. ఆ కారణం ఏంటంటే మనం మన స్వస్వరూపాన్ని మరిచిపోవడం. మనము మన స్వస్వరూపాన్ని మరిచిపోవడము ముఖ్యమైన కారణం అదే. మన స్వస్వరూపం ఏంటి? మనం ఆ పరమేశ్వరుడి యొక్క పూర్ణమైనటువంటి అంశ. మనందరం కూడా అందరం ఒక్కొక్కరం కూడా ఆ పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అంశం. మళ్ళీ సింగిల్ అంశం కాదు, టోటల్ మనం, నాట్ సింగిల్ లైన్, టోటల్ మనం. ఇది మనం మర్చిపోతున్నాం. ఇది మనకి ఈ విస్మరణ మిథ్య కానప్పటికీ ఇది బలవంతరమైనది. అలా మర్చిపోవడం కూడా అది ఒక వారసత్వంగా వస్తుంది. ఆ మర్చిపోవడం కూడా, మన స్వస్వరూపాన్ని మర్చిపోవడం కూడా ఒకానొక మన డిఎన్ఏలో భాగంగా అయిపోయి వస్తూ ఉంది. తిరిగి ఈ భావనని, ఈ సత్యాన్ని మన యొక్క శరీరంలో పునర్నిర్మించుకోవాలి. ఈ విస్తరణే అజ్ఞానము, విస్తరణ జ్ఞానము, విస్మరణ అజ్ఞానం. మనం పరమాత్ముని యొక్క విస్తరణ అని అనుకుంటే అది జ్ఞానం, సత్యం. మనం పరమాత్ముని విస్మరణ చేస్తే అది అజ్ఞానం, అవిద్య, మాయ, మలదోషంగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఆ విద్య ఏం చేస్తుంది? ఏదైతే మనం విస్మరించామో ఆ అవిద్య, విద్య ఉంటే విస్తరణ, విద్య లేకపోతే విస్మరణ. ఆ విద్యే నారాయణుని సైతం ఆ నరుడిగా చేసింది, సదాశివుణ్ణి జీవుడిగా చేసింది, ముక్తుడిని బద్ధుడిగా చేస్తూ వచ్చింది. అజ్ఞానం. నేను సంపూర్ణమైనటువంటి ఆ భగవంతుడినే అన్న భావన లేకపోవడం వల్ల ఏం సంభవించింది అంటే ఈ అజ్ఞానం వల్ల, ఈ అవిద్య వల్ల నారాయణుడు నరుడిగానే జీవిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ సదాశివుడు జీవుడుగా జీవిస్తున్నాడు. ముక్తుడు అన్నింటి నుంచి ముక్తి పొందినటువంటి ముక్తుడు బద్ధుడిగా జీవిస్తూ ఉన్నాడు. నేను, నాది అన్నటువంటి భావాలను కల్పించి మానవుడిని ప్రపంచంలోని ద్వంద్వయాతనల పాలు చేస్తుంది ఈ అజ్ఞానం. నేను దైవాన్ని కాదు, దైవం ఎక్కడో నా నుంచి బాహ్యంగా ఉంది అన్నటువంటి భావన ఏదైతే ఉందో, అన్నటువంటి అసత్యం ఏదైతే ఉందో, అనేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో, ఆ మిథ్య ఏదైతే ఉందో అది మానవుడిని ప్రపంచంలోని ద్వంద్వయాతనల పాలు చేస్తుంది. నేను, నాది అనే భావాలను కల్పిస్తుంది, నానా రకాలైన కష్టాల పాలు చేస్తుంది. అందుకే వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అంటే మన స్వస్వరూపాన్ని మనం తిరిగి గుర్తుకు తెచ్చుకోవాలి. దాని కొరకు తప్పించుకునే మార్గం ఒకే ఒకటి ఉంది.
ఈ అజ్ఞానం నుంచి తప్పించుకునే మార్గం ఒకే ఒక్కటి ఉంది, అది పరమాత్మ ప్రాప్తి. అది పరమాత్మ ప్రాప్తి అంటే ఆత్మదర్శనం. ఆత్మదర్శనం ద్వారా పరమాత్మను మనం ప్రాప్తించుకోగలము. ఎప్పుడైతే మనం పరమాత్మను ప్రాప్తించుకుంటామో, ఏ బంధాలు అయితే, ఏ శృంఖలాలు అయితే మనల్ని ఈ ప్రాపంచిక జీవితాన్ని కట్టివేసి ద్వంద్వ విషయాల వైపు మనల్ని తీసుకుని వెళ్తున్నాయో, ఆ శృంఖలాన్ని మనం ఛేదించుకుంటాము. సాక్షాత్తు ఆత్మని దర్శించుకొని ఆ పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అంశం మనము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. మరి ఈ పరమాత్మ ప్రాప్తికి ఆత్మదర్శనం కదా, మరి ఆత్మదర్శనానికి మనం ఏం చేయాలి, ఏ కర్మ చేయాలి, మనం అంటే ఏ యాక్షన్ చేయాలి, ఏ యాక్ట్ చేయాలి, మనం చేసేటువంటి కర్మయోగం ఏంటి? ఇక్కడ పరమాత్మ ప్రాప్తికి ఆత్మదర్శనానికి కావలసింది ధ్యానం. మొట్టమొదటిగా కావాల్సింది ధ్యానం. మరి ధ్యానం కేవలం పరమాత్మక ప్రాప్తికి ఆత్మదర్శనానికేనా అంటే కాదు, ప్రాపంచిక సుఖానికి కూడా ధ్యానం అవసరం. ఎందుకంటే ప్రాపంచికం అని మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రాపంచికం అనేది ఆధ్యాత్మికత యొక్క ప్రతిబింబం. ఆధ్యాత్మికతకి ఒకానొక ప్రతిబింబమే ప్రాపంచికం. ఆధ్యాత్మికత యొక్క ప్రతిబింబం ఈ ప్రాపంచికం కాబట్టి ఈ ప్రాపంచిక సుఖానికి కూడా మనకి ధ్యానం అత్యంత అవసరం. అందుకే చూడండి, మన శరీరం మనం చూసుకుంటే అద్భుతమైనటువంటి ఎన్నో వస్తు విషయాలు ఉంటాయి మన శరీరంలో. మన శరీరాన్ని కేవలం స్థూలంగా మాత్రమే చూసుకుంటాము. మన శరీరాన్ని కన్ను, ముక్కు, నోరు, మన పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటి వరకే మనం చూసుకుంటూ ఉంటాం. కానీ మానవుడు తన శరీరాన్ని నిజంగా చూడాలి అనుకుంటే, మానవుడు తన యొక్క శరీరాన్ని లోపలికి నిజంగానే పరికించాలి అనుకుంటే, దానికి ధ్యానం ఒక్కటే మార్గం. మానవుడు తన శరీరాన్ని కూడా, శరీర అంతర్గత దర్శనం, విశ్వం ఎంత విస్తారంగా ఉంటుందో మానవ శరీరం లోపల కూడా అంత విస్తారంగా ఉంటుంది. ఈ మానవ శరీరం లోపల మనం చూడాలి అంటే అది ఒక ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే మానవుడు ఒక్కసారి అయినా ధ్యానం ద్వారా తన శరీరాన్ని చూసినట్లయితే నిజంగా ఎంతో లాభం జరుగుతుంది. నిజంగా ఎంతో లాభం జరుగుతుంది. నిజానికి మన శరీరంలో ఏమేమి ఉన్నాయో మనకి తెలియదు. అసలు మన శిరస్సులో ఎన్నో చక్రాలు ఉంటాయి, ఎన్నో అమృతరస కుండాలు ఉంటాయి, ఎంతో జ్ఞాన తంతువులు ఉంటాయి. మనం ఒక శిరస్సు ఒక్కటి చూద్దాం. మన శిరస్సులో ఎన్ని చక్రాలు ఉంటాయో మనకు తెలిసింది 2 మాత్రమే. ఆజ్ఞాచక్రం తెలుసు, సహస్రార స్థితి తెలుసు. కానీ వాటిని మించినటువంటి ఎన్నెన్నో చైతన్య చక్రాలు మన శిరస్సులో ఉన్నాయి. అలాగే మన శిరస్సులో నుంచి హార్మోన్స్, అమృత రసాన్ని కురిపించేటువంటి గ్రంథులు అమృతరస కుండాలుగా మనం చెప్పుకుంటాము. ఆ అమృతరస కుండాలు ఎన్నో ఉన్నాయి. జ్ఞాన తంతువుల పుంజాలు ఎన్నో ఉన్నాయి. మన శిరస్సు ఎన్నో రకాల సంగీత ధ్వనుల సమ్మేళనం. సంగీతం మాత్రమే కాదు, రకరకాల సుగంధాలు, వివిధ రకాల సూర్యుల ప్రకాశం, ఎంతోమంది దేవతల నివాస స్థానాలు. మన యొక్క శరీరము, మన శిరస్సు మాత్రమే. మన శిరస్సులో ఎంతోమంది దేవతలు వారి యొక్క నివాస స్థానాలను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇన్ని ఉన్నాయి మానవుడి శరీరంలో. ఇంత ఉన్నప్పటికీ కూడా మానవుడు ఒక దురదృష్టవంతుడుగా మారి భ్రమకు లోనై శుష్కమైనటువంటి బహిరంగ ప్రపంచమే శాశ్వతము అని బహిరంగ ప్రపంచంతోనే తను రమిస్తూ ఉంటాడు. ఎందుకంటే మానవుడి జీవితం కుక్క జీవితం లాంటిది. అది ఎండిపోయినటువంటి ఎముక ముక్కను విడిచిపెట్టకుండా కొరుకుతూనే ఉంటుంది. దానివల్ల దానికి ఏమీ దొరక్కపోగా తన పండ్ల నుంచి రక్తం కారుతుంది. తన రక్తాన్ని తానే తాగుకుంటూ కూడా అది రుచికరంగా ఉంది అని భ్రమకు లోనవుతుంది. అయినా విడిచిపెట్టడు. అదేవిధంగా మానవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, మానవుడు తన బాహ్య జగత్తులో ఆనందాన్ని అన్వేషించడం మానకుండా ఉంటున్నాడు. మానకుండా ఉంటే చివరికి ఏం దొరుకుతుందంటే, కేవలం బాహ్య జగత్తులో ఆనందం లేదు అని కాదండి ఇక్కడ అర్థం. కేవలం బాహ్య జగత్తుకే గనక మానవుడు పరిమితమైపోతే, ధ్యానం ద్వారా తన శరీరం ఎంత అద్భుతమైనదో, ధ్యానం ద్వారా తన అంతరంగంలో ఎన్నెన్ని మహిమలు ఉన్నాయో తెలుసుకోలేకపోయినప్పుడు, కేవలం బాహ్య జీవితానికే పరిమితమైనప్పుడు ఆ మానవుడికి లభించేది శ్రమ, నీరసం మాత్రమే. శ్రమ, నీరసాన్ని మించి మానవుడికి ఇంకేం లభించవు.
దీని గురించినటువంటి మరిన్ని ఇక్కడ ధ్యానం ఎందుకు చేయాలి అన్న విషయము, ప్లస్ ప్రాపంచిక సుఖానికి కూడా ధ్యానం అవసరము అనేటువంటి ఈ విషయాన్ని, ధ్యానం మన అంతరంగ లోతుల్లో ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని స్వామి ముక్తానంద పరమహంస గారి ద్వారా మనం తరువాతి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. సో కాబట్టి పిఎంసి ద్వారా నిర్వహించబడుతున్నటువంటి గ్రంథాలయ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్.